छोटी 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 बातें, मीठी 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 यादें। ओ छोटी 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 बातें, ओ मीठी 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 यादें। ओ परिचयम ఎప్పుడు చిన్నదే చెలిమికే కాలమే చాలదే ఎన్నో వేల కథలు అరే ఇంకో కథ మొదలు ఎన్నో వేల కథలు छोटी 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 बातें, ओ मीठी 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 यादें। Oh yeah। ఆటలాగా పాటలాగా నేర్చుకుంటే రానిదంట స్నేహమంటే ఏమిటంటే పుస్తకాలు చెప్పలేని పాఠం అంట కోరుకుంటే చేరదంట వద్దు అంటే వెళ్ళదంట నేస్తమంటే ఏమిటంటే కన్నవాళ్ళు ఇవ్వలేని ఆస్తేనంట ఇస్తూ నీకై ప్రాణం పంచిస్తూ తన అభిమానం నీలో ప్రతి ఒంటరి తరుణం చెరిపేస్తూ ఎన్నో వేల కథలు छोटी 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 बातें, छोटी छोटी बातें बातें, मीठी 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 यादें, मीठी मीठी यादें यादें। గుర్తులేవి లేని నాడు బ్రతికినట్టు గుర్తురాదే తీయనైనా జ్ఞాపకాల గుండెలోన అచ్చయేవి సావాసాలే బాధలేవి లేని నాడు నవ్వుకైనా విలువుండదే కళ్ళలోనా కన్నీళ్ళున్నా పెదవుల్లో నవ్వు చెరగదే స్నేహం వల్లే నీ కష్టం తనదనుకుంటూ నీ కలనే తనదిగా కంటూ నీ గెలుపుని మాత్రం నీకే బదిలేస్తూ ఎన్నో వేల కథలు అరే ఇంకో కథ మొదలు छोटी 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 बातें, छोटी छोटी बातें बातें, मीठी 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 यादें, मीठी मीठी यादें यादें। Dear madams, గురు బ్రహ్మలారా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో We miss all the fun, we miss
miss you. We miss all the fun, we miss all the joy, we miss you. సార్ మీరైతే ఏం మాట్లాడలేదు సార్. ఫస్ట్ ఆయన గురించి ఎందుకు సార్? నోటు బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. అంత పెద్ద మాటలొద్దు, ఊరుకోండి. ఆ అల్లరంటే మాకు కూడా సరదాలండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు నీడలో. విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము, చిలిపి తనపు చివరి మలుపులో. బోటని మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పి గంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి? మీ వయసులోన మేము కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss गुरु विष्णु गुरुर्देवो महेश्वरः, गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः. ज्ञानप्रदाय गुरवे नमः. रीश्वरनन्दित श्रुतितत्त्वाय गुरवे नमः.
नुतिनुत गुरवे नमः दशशतवाद्यवेद्याय पूज्याय मद्गुरवे नमः निगमावरणे स्वरसिंहासने रागराजराजं तं वरगुरुं नमः संगीतं रसवर्गानं तव संस्कारं सततं देहि अनवरतं मे आशिषं कुरु स्वरदेवि प्रसादं देहि गुरो गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः Special thanks to all teachers, Govardhan sir, and my classmates. ఉపాధ్యాయులు లైఫ్ మనం ఊహించుకోలేము. ఈరోజు మనందరం వాళ్ళు చేసిన కృషికి ఫలితం మనందరం. సో ఏది ఆశించకుండా నిస్వార్థంగా ఉండేది గురువు. మన విద్యార్థుల ఎదుగుదలనే తన గురుదక్షిణగా భావించేది గురువు. మన గురువుల కోసం తమ ఫ్యామిలీని కూడా కొంతవరకు త్యాగం చేసి తమ విద్యార్థుల కోసం చేయడం వల్లనే మనం ఈరోజు ఇక్కడ ఉన్నాము. వాళ్ళ ఆశీర్వాదం మనకుంది. మనం దాంతో ఇంత హ్యాపీగా ఉన్నామని నాకు అనిపిస్తుంది. మేమందరం 10th C and D సెక్షన్ సార్. మీ అందరికీ రుణపడి ఉంటాము. సార్ గోవర్ధన్ సార్ అంటే ఎన్నో ఇయర్స్ నుంచి స్కూల్ మెయింటైన్ చేస్తారు. ఇంత పెద్ద స్కూల్ నేనైతే ఫస్ట్ టైం చూసినాను. స్కూల్స్ అన్ని చిన్నవి. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక 1 year ప్లాన్ స్కూల్ డైరీ చూసి షాక్ అయ్యాను స్కూల్లో. అంటే 1 yearకి ఇంత ప్లానింగ్ ఉంటుందా, ఒక ఇయర్ ఈ ట్రిప్, నెక్స్ట్ ఇయర్ ఇలాగా అంటే అంతకుముందు నాకు తెలియదు. నెక్స్ట్ ఒక లీవ్ పెట్టాలంటే కూడా మళ్ళీ నెక్స్ట్ పర్మిషన్ తీసుకోవాలి. ఇంత స్ట్రిక్ట్గా డిసిప్లిన్గా మెయింటైన్ చేసేవారు స్కూల్ అప్పటి నుంచి. ఇప్పుడు ఇంకా ఇంప్రూవ్ చేశారు. అసలు అప్డేట్ అవుతూ ఇంకా బ్రాంచెస్ కూడా చేశారు సార్. నెక్స్ట్ కౌసల్య టీచర్ చెప్పిన దాంట్లో ఒక విషయం నాకు చాలా గుర్తుంది. ఏమంటే అప్పుడప్పుడు స్టోరీలా చెప్పేటప్పుడు బర్త్డే గురించి చెప్పేవారు టీచర్. అంటే పుట్టినరోజు ఎట్లా చేసుకోవాలి అనేది చెప్పారు. హిందీలో కంటిన్యూ మాట్లాడేవారు. నాకు అసలు హిందీ వచ్చేది కాదు కూడా, కానీ కొంచెం అర్థమయ్యేది. అయితే మేడం ఒకటి చెప్పారు, క్యాండిల్ వెలిగించి ఉండడం కాదు, దీపం ఉన్నంత వరకు వెయిట్ చేసి ఆ తర్వాత అదే పోయిన తర్వాత బర్త్డే సెలబ్రేషన్ అలా ఉంటుంది అని అలా చెప్పేవారు టీచర్. అది గుర్తుంది. ప్రతి బర్త్డేకి ఎప్పుడైనా క్యాండిల్ ఆర్పాలు చూస్తే టీచర్ గుర్తొస్తారు. అంటే ఆర్పొద్దు, దీపం వెలిగించి ఆర్పొద్దు, అది మనకి జ్యోతి, అది మనకి కాంతిని ఇస్తుంది కాబట్టి ఆ కాంతిని మనం యూజ్ చేసుకోవద్దు, అలానే గుర్తొస్తారు. సార్ మ్యాథ్స్ సార్
సార్ చెప్పినాక ఒక పాయింట్ ఉంటుంది, ఎప్పుడైనా మీకు నమ్మాల్సింది అమ్మ నాన్నని. ఎవరైనా మిమ్మల్ని మోసం చేయొచ్చు కానీ అమ్మ నాన్న మిమ్మల్ని ఎప్పుడు మోసం చేయరు. వాళ్ళని నమ్మండి, వాళ్ళే మీకు మొదటి వాళ్ళే మీకోసం ఆలోచించే వాళ్ళు అన్నది. ఇది మా ఫాదర్కి నేను అదే విషయం చెప్పేదాన్ని. మా ఇట్లా సార్ అనేవారు అంటే మా నాన్న కూడా అంటే వాళ్ళ పేరెంట్స్ ఉండగానే ధర్మం పెట్టుకోవడం అలవాటు. ఇంకా సార్ని గుర్తు చేసేవాళ్ళు మా నాన్న. ఇంకా నేను సిఈసి తీసుకోవాలని అనుకునేదాన్ని 10th ఉన్నప్పుడు. నాకు అంటే ఎంపీసీ తీసుకొని చదవాలన్నా లేదా అని చాలా డౌట్ ఉండేది నాకే. అప్పుడు సార్ చెప్పేవారు, సిఈసి వాడు మ్యాథ్సే మంచిగా చేస్తావు, మ్యాథ్స్ చేసిన స్టూడెంట్ ఫిజిక్స్ కెమిస్ట్రీ చేస్తారు, ఎంపీసీ తీసుకోవాలి అని సజెషన్ ఇచ్చారు. నేనైతే సిఈసి అని ఫిక్స్ అయిపోయాను. అంటే ఎవరో ఆపేస్తారో ఇంట్లో వాళ్ళు, అంటే ఫర్దర్గా చదువుతానో లేదో ఈజీ ఉండే కోర్స్ తీసుకోవాలనుకునే వాళ్ళని. సార్ ఫిజిక్స్ సార్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ చాలా బాగుంటుంది. సార్ క్లాస్లో బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. లంచ్ తర్వాత క్లాస్ ఉండేది. సార్ ఏ క్వశ్చన్ ఎక్కడ ఎవరు అడుగుతారో భయం వేసేది. ప్రతిసారి ఇట్లా భయపడుతూ కూర్చునే వాళ్ళు, ఏ సెషన్ వచ్చి అడుగుతారు సార్. ఆ భయానికి ఫిజిక్స్ చదివేది. అయినా సార్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా చెప్పేవారు. సార్ ఫిజిక్స్ అంటే ఒక కంప్లీట్ ఇయర్ చదివింది అంటే నేను అప్పుడే 10th ఫిజిక్స్ సబ్జెక్ట్ స్కూల్ చూసుకోవడం ఇల్లు చూసుకోవడం ఉంటుంది కదా. ఇద్దరు పిల్లలు, బాబు 10th క్లాస్ అయిపోయింది, ఇంకొక బాబు 6th అయిపోయింది. ప్రెసెంట్ కార్వాన్, మేదీపట్నం కార్వాన్. నమస్కారాలు. నా పేరు హేమంత్ సార్, నా విద్యా సెక్షన్. సార్ మా క్లాస్ సార్ గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువాయ నమః. దీన్ని మించిన పెద్ద మాటలు నా దగ్గర లేవు సార్. చెప్పడానికి చాలా ఉన్నాయి, కాకపోతే ఇప్పుడు మాటలు సందర్భంగా మాటలు రావట్లేదు. కాకపోతే ప్రపంచానికి నాకు చాలా అభినవ సంబంధం ఉన్నది. నేను డ్రోన్ పడినప్పుడు సార్ దగ్గర ధైర్యం తీసుకుంటే సార్ పెట్టే మాట్లాడు ఆయన స్టిక్ తీసుకురా అంటే నేను ఉన్నాను చేస్తాను సార్, మీకు ఐడియా ఉంటుంది. పర్సనల్గా మేడం అంటే హిందీ చెప్పేది, లేడీస్ అంటే మేడం కొంచెం అదే జంతువులు బాగా ఉంటున్నాయి మేడం. రఘు సార్ మాత్రం క్లాస్ చెప్పినప్పుడు నిద్రపోతారే దున్నపోతా కానీ చాక్పీస్తో దున్నపోతా పన్ను అది జోగా సార్ చెప్పాడు. కాకపోతే సార్ ఫిజిక్స్ మాత్రం ఎక్సలెంట్, ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ చాలా బాగా చెప్పాడు సార్. చెప్పండి సార్ ఇట్లా మ్యాథ్స్ బాగా చెప్పేది. లేడీస్ విషయానికి వస్తే శైలజ మా క్లాస్ లీడర్, సుజాత సెకండ్ లీడర్, రాధిక థర్డ్ లీడర్. ముగ్గురు మధ్యలో కాంపిటీషన్ ఉండేది. రూపాయి అయితే మా సెక్షన్ కాదు, డి సెక్షన్, నా సెక్షన్ కాదు. కాకపోతే ఈ ప్రోగ్రామ్కి మెయిన్ బౌండరీ వేసింది మాత్రం సుజాత తరిగి ఫస్ట్ ఇన్సెంటివ్ తీసుకుని వాళ్ళే. ఈ ప్రోగ్రామ్ మీద సక్సెస్ కావడానికి మెయిన్ కారణం కూడా వాళ్ళనే. జస్ట్ లేడీస్గా వాళ్ళు ముందున్నారు, తర్వాత జెంట్స్గా మేము అంతా కొంచెం గ్యాదర్ చేసుకున్నారు. ప్రోగ్రామ్ తెలుగులో కొంచెం ఒక బాబు పేరు అనురాగ్, రెండో బాబు పేరు వైభవ్, మూడో బాబు పేరు జైన్. మా వైఫ్ లక్ష్మీప్రియ అండ్ ఇప్పుడు కంప్లీట్ అయింది సార్, టోటల్లీ రాస్తున్నారు. నేను ప్రజెంట్గా టీచర్స్లో జాబ్ చేస్తాను సార్, డిజిటల్ స్టాఫ్లో. It's a great pleasure for me to meet you all again after 25 years. 25 years తర్వాత మనందరం ఇలా కలవడం అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అందరినీ గెట్ టుగెదర్స్ అవుతున్నాయి ఇట్లానే. మాదెప్పుడు అని వెయిట్ చేస్తున్న టైంలో ఒక గ్రూప్ యాక్చువల్లీ నా నంబర్ ఏదేదో గ్రూప్లలో యాడ్ అవుతూ ఉంటుంది, నేను ఇగ్నోర్ చేస్తాను చూడన్నా. యాక్చువల్లీ అసలు మన గ్రూప్లో యాడ్ అయిన తర్వాత కూడా దాదాపు మార్నింగ్ యాడ్ అయితే ఈవినింగ్ ఏమో చూసాను నేను ఏ గ్రూప్ అని. చూస్తే షాక్, సర్ప్రైజ్, అసలు వండర్ఫుల్గా అనిపించింది. మళ్ళీ మన ఫ్రెండ్స్ అందరినీ ఫస్ట్ డీపీస్ చెక్ చేశాను, ఎవరెవరు ఎట్లా ఉన్నారు ఏంటి అని. అసలు వండర్ఫుల్. అసలు నేను 9th జాయిన్ అయ్యాను త్రివేణి హై స్కూల్లో, 9th and 10th అక్కడ చదివాను. అసలు అది చాలా చెప్పలేము ఇంకా 9th and 10th అప్పుడు స్పెండ్ చేసిన లైఫ్.
అది మన స్కూల్ సిస్టమ్ కూడా చాలా బాగుండేది. రెమీడియల్స్ అని మళ్ళీ కూర్చోబెట్టి అప్పటికి గవర్నమెంట్ రెడ్డి సార్ మనకి ఇంగ్లీష్ రూల్ నెంబర్స్ వైజ్ పిలిచేవాళ్ళు. ఇప్పటికి నేను ఐఎమ్ వర్కింగ్ యాజ్ అ టీచర్. నా స్టూడెంట్స్ అయితే ఇప్పుడు నా టీచర్స్ ఏమైతే ట్రిక్స్ ప్లే చేశారో అవి నేను ప్లే చేస్తూ ఉంటాను. ఇప్పటికి గుర్తొస్తూ ఉంటుంది ఆ ట్రిక్స్ వాళ్ళ దగ్గర ప్లే చేసినప్పుడల్లా పలానా సార్ చేసింది నేను అప్లై చేస్తున్నానని నా కో టీచర్స్తో కూడా నేను షేర్ చేసుకుంటూ ఉంటాను. ఈ మెమరీస్ అన్నీ కూడా రూల్ నెంబర్స్ పిలిచి అడిగేవాళ్ళు. అప్పుడు చాలా టెన్షన్ అనమాట. ఎవరి రోల్ నెంబర్ వస్తుంది ఏంటి, నా రోల్ నెంబర్ రాకూడదు. అప్పుడు రోల్ నెంబర్స్ చూసుకునేటప్పుడు స్టార్టింగ్ అటెండెన్స్ రిజిస్టర్ చేసేటప్పుడు ఎవరి నెంబర్స్ తొందరగా దొరుకుతాయా సార్స్కి, లేకపోతే ఆర్డర్ నెంబర్స్ దొరుకుతాయా, ఇట్లా ఉండేవాళ్ళం. అవన్నీ చాలా చిన్న చిన్న విషయాలు కానీ చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ రమేష్ సార్ డిక్టేట్ చేసేవాళ్ళు, మొత్తం నోట్స్ అంతా రాసుకునే వాళ్ళం. మన మీద చాక్ పీసెస్ వేసేవాళ్ళు. ఎవరైనా సరిగ్గా అలాంటిగా లేకపోతే సరిగ్గా రాయకపోతే ఏం లేదు ఇంకా ఇలా గిల్లడం అంత. నాకు కౌన్సిలర్ టీచర్ చెప్పిన ఇంకా సడక్ లెసన్ అండ్ కంప్లీట్ బిల్డింగ్ లెసన్ అవన్నీ ఇంకా ఇప్పటికీ అలా గుర్తుండిపోయినాయి. ఆ లెసన్స్ ఇప్పటికి 25 years, ఇంకో 25 years అయితే నేను మర్చిపోలేను. అంత బాగా అన్నమాట. నాకు మ్యాథ్స్ అంటే కొంచెం భయం. మిగతా అన్ని సబ్జెక్ట్స్ బాగానే చేసేవాడిని. మ్యాథ్స్ అంటే కొంచెం భయం, ప్యానిక్. సో దానివల్ల నాకు మ్యాథ్స్ టీచర్స్ అంటే కూడా భయమే. అలా ఉంటుంది. ఈశ్వర్ సార్తో అయితే ఎన్ని దెబ్బలు తింటాను. గోవింద్ సార్తో తిన్న దెబ్బలు కూడా ఇంకా బాగా గుర్తుంటాయి. ఓకే, ఈరోజు ఇలా మీ అందరితో మెమరీస్ అన్ని షేర్ చేసుకోవడం, అసలు ఈ మూమెంట్ అసలు లైఫ్లో ఇప్పటికీ మర్చిపోలేదు. అండ్ నేను ఇప్పుడు ఒక రెప్యూటెడ్ స్కూల్కి ప్రిన్సిపల్గా వర్క్ చేస్తున్నాను ఇక్కడే సరౌండ్. యాక్చువల్గా ఇప్పుడు నేను టీచర్గా వర్క్ చేస్తున్నా కూడా నా పక్కన నా టీచర్స్ ఉన్నారంటే నేను నర్వస్గా ఫీల్ అవుతున్నాను. ఆఫ్టర్ దీస్ మెనీ ఇయర్స్ ఇలాంటి ఒక మీటింగ్ గ్యాదరింగ్ అవుతుందని నేను ఊహించలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ జస్ట్ ట్రై చేద్దాంలే అనుకున్న విత్ ఇన్ 15 daysలోనే అవుతుంది అనిపించింది. ఓకే, కాకపోతే నాకు ఒక మిరకిల్ లాగా అనిపిస్తుంది చూడడానికి. ఎందుకంటే 1-2 yearsలోనే అందరినీ మర్చిపోతుంటాం, నెంబర్స్ మిస్ అవుతుంటాయి. ఒక 25 years తర్వాత కూడా ఫ్రెండ్స్ గ్యాదర్ అవుతారు అనడం అనేది కొంచెం ఆలోచించాల్సి వచ్చింది. కాకపోతే నా ఏదైనా చేయాలి అనుకుంటే సక్సెస్ అవుతుంది అని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. ఓకే, నాకైతే నా స్కూల్ అయితే ఇప్పటికీ నేను చాలా ప్రౌడ్ఫుల్గా ఫీల్ అవుతున్నాను. ఇప్పటికీ కొన్ని స్కూల్స్లో మనం ఓకే నెక్స్ట్ ఏవైనా సరే గేమ్స్, స్పోర్ట్స్ A to Z నేను అన్నిట్లలో ఉండడానికి ట్రై చేసేదాన్ని బాగా. కాబట్టి నాకు ఆ విషయం చాలా గుర్తుంది. ఇప్పటికీ కూడా దాని గురించి నేను చాలా మా స్టూడెంట్స్తో కూడా బాగా షేర్ చేసుకుంటూ ఉంటాను. నెక్స్ట్ మా స్కూల్లో ఏదైనా ప్రోగ్రామ్ అయినప్పుడు నా చిన్నప్పుడు అని గుర్తొస్తూ ఉంటుంది. కాబట్టి నాకు ఈ గెట్ టుగెదర్ చాలా ముఖ్యం అనిపించింది. ప్రతిసారి స్టూడెంట్స్ని చూసినప్పుడల్లా వాళ్ళ లోపల నన్ను చూసుకోవడం, టీచర్స్ కనపడగానే మా టీచర్స్ గుర్తు రావడం రెగ్యులర్గా జరుగుతుండేది. కాబట్టి నాకు చాలామంది గుర్తున్నారు, ఫ్రెండ్స్ కూడా. అన్ని A to Z ఎవ్రీడే గుర్తుంది, స్కూల్ది ఎవ్రీడే గుర్తుంది. అంత హ్యాపీ మూమెంట్స్ మళ్ళీ రావు అని కూడా నేను అనుకుంటున్నాను. ఇట్స్ వెరీ వెరీ వండర్ఫుల్ డేస్. సో ఓకే, నేనైతే ఇప్పుడు ప్రెసెంట్ మ్యాథ్స్ టీచర్ లాగా వర్క్ చేస్తున్నాను గవర్నమెంట్ హై స్కూల్ రాజేంద్ర నగర్. మా హస్బెండ్ వచ్చేసి లెక్చరర్ ఇన్ ఫిజిక్స్. 2 children. ఓకే, ఒక బాబు 10th class, ఇప్పుడు బాబు 7th. ఓకే, మా పిల్లలకి కూడా మా స్కూల్ గురించి నా ఫ్రెండ్స్ గురించి ఊరికే చెప్తుండేదాన్ని. సో ఇలాంటిది ఒకటి ఇక్కడికి ప్రోగ్రామ్కి వెళ్తున్నా అంటే అసలు పాజిబుల్ ఆ మమ్మీ అన్నారు మా పిల్లలు. కాకపోతే అంటే విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ప్రోగ్రామ్కి వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నామంటే చాలా సంతోషంగా ఉంది. అది కూడా ఇవాళ తారీఖు 25/5/2025. ఎక్సలెంట్. ఎందుకంటే మనకి 25 years, డేట్ కూడా 25 years, ఇయర్ కూడా 25 years. సో ఖచ్చితంగా నా జీవితంలో ఈ డేని ఖచ్చితంగా మర్చిపోలేదు. ఇంకోటి ఏంటంటే నేను ఫస్ట్ నా నెంబర్ని గ్రూప్లో యాడ్ చేయగానే చూసా ఎవరో ట్రిప్ ఎలా ఉంది, ఎవరో ఫేస్ ఎలా ఉంది, మారిరా లేదా సేమ్ అట్లనే ఉన్నారా, ఎక్సైట్మెంట్లో చాలా ఫీల్ అయినా. ఎందుకంటే మామూలుగా ఒక 5 years 6 yearsలోనే మనం మారుతాం. అట్లాంటిది 25 yearsలో మనము ఎట్లా ఉంటే ఏంటిది అసలు వాడు ఎట్లుంటాడు, మేడం సార్ వాళ్ళు ఎట్లుంటారు ఏంటి అనేది వాళ్ళ యొక్క అంటే మమ్మల్ని గుర్తుపడతారా, మా ఫ్రెండ్స్ గుర్తుపడతారా అనేది చాలా
చాలా ఎక్సైట్మెంట్. అంటే పొద్దున్న మామూలుగా 7:30కి లేస్తాను ఎప్పుడైనా, కానీ వాళ్ళు 5:30కి లేచి తొందరగా రెడీ అదే మా సార్స్ మా టీచర్స్ అందరూ కలవబోతున్న ఒక ఎక్సైట్మెంట్ తోటి మీకు వచ్చాను. చాలా సంతోషంగా ఉంది. సార్స్ కూడా మన గోవర్ధన్ సార్ ఏంటి, రఘు సార్ ఏంటి, మా వాకేశ్వర్ సార్, వీశ్వర్ సార్, కౌశల్య మేడం, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మీ యొక్క అమూల్యమైన టైంని కేటాయించి మా కోసం, మా ఇంతమంది కోసం వచ్చి మీరు టైంని కేటాయించినందుకు చాలా సంతోషంగా ఉంది సార్. అదేవిధంగా మా స్టూడెంట్స్ కూడా చాలా ధన్యవాదాలు. ఎందుకంటే ఒక్కొక్కరు లైఫ్ చాలా బిజీ ఉన్నారు. ఒక ప్రొఫెషనల్గా ఇంటి పనిలో చాలా బిజీ లైఫ్, కానీ ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క టైంని కేటాయించి వచ్చి ఇక్కడ అటెండ్ అయ్యి ఇక్కడ కూర్చున్నందుకు చాలా సంతోషం. అదేవిధంగా స్కూల్ డేస్లో నిజంగా చెప్తున్నానంటే ఒక్కొక్క టీచర్ కూడా ఒక్కొక్క అనుభూతి. మన వాకేశ్వరి సార్ ఏంటి, రఘు సార్ ఏంటి, మన ప్రిన్సిపల్ సార్, గోవర్ధన్ సార్, ఈశ్వర్ సార్, కౌశల్య మేడం, ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కొక్కరు టీచర్తో ఒక్కొక్క అనుభూతి. అవన్నీ కూడా ఎక్సలెంట్. ఎందుకంటే వాళ్ళు చేసిన కృషి మనం ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాము కనుక. అంటే మనం ఆ స్కూల్ డేస్లో సార్లను తిట్టుకున్నాం అఫ్కోర్స్. ఎందుకంటే ఏంద్రా ఈ రెగ్యులర్ క్లాస్ ఏంది, ఈవినింగ్ క్లాసెస్ ఏంది, ఈ సండే క్లాసెస్ ఏంది, ఇది టార్చర్ ఏంటి అని అనుకునేవాళ్ళం. తర్వాత తెలిసింది యాజ్ ఎ పేరెంట్గా నేను కూడా ఇప్పుడు మా పిల్లల్ని అరే ఫస్ట్ టీచర్ ఎలా చెప్తారో అలా నడుచుకోవాలా. టీచర్ తర్వాతనే తల్లిదండ్రులు. గురువు అనేది లైఫ్లో చాలా ఇంపార్టెంట్. ఓకే, సో గురువు తర్వాత ఎవరైనా. అందుకనే నాకేం యాజ్ ఎ పేరెంట్గా ఎప్పుడు తెలిసింది ఏంటంటే ఖచ్చితంగా గురువు ఫాలో అవ్వాలి, గురువు చెప్పిందే మనం చేయాలి. ఖచ్చితంగా లైఫ్లో సక్సెస్ అవుతాం. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మన పిల్లలకి చెప్పింది ఏంటంటే గురువు ఈజ్ ఇంపార్టెంట్ లైఫ్. అదేవిధంగా నా పర్సనల్ లైఫ్ వస్తే నేను మన స్కూల్ తర్వాత నేను ఇంటర్ తర్వాత ఎంబీఏ చేశాను. దాని తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్లో ప్రాసెస్ మేనేజర్ చేశాను. గచ్చిబౌలిలో ప్రాసెస్ మేనేజర్ 10 years చేసి తర్వాత రిజైన్ చేసి లాలో ఇంట్రెస్ట్ ఉండి నేను హైకోర్టు అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను 10 years నుంచి. క్రిమినల్గా సివిల్ ప్రాక్టీస్ చేస్తున్నాను లాస్ట్ 10 years నుంచి. అన్ని కోర్ట్ మ్యాటర్స్ చూస్తాను నేను. ఇంకోటి ఏంటంటే మీకు ఎలాంటి లీగల్ అడ్వైస్ కావాలన్నా ఫీల్ టు కావాలి. ఎందుకంటే ఇప్పుడు నేను రోజు ఎన్నో సమస్యలు, ఎన్నో ప్రాబ్లమ్స్, ఎన్నో ఫేస్ చేస్తూ చూస్తున్నాను లైఫ్లో. ఒక్కొక్కరికి ఒక ప్రాబ్లం ఉంటుంది. సో అందుకనే ఎలాంటి మొన్నటి పడకుండా మీ ఫ్రెండ్ సర్వీస్ గా ఉన్నారు లీగల్ అడ్వైజర్గా గుర్తుపెట్టుకోండి. సో అట్లా అంటే నాదం కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నరసింహ వాడు ఉన్నాడు, అతను ట్రాన్స్పోర్టేషన్ బిజినెస్, ఇట్లా చాలా ప్రొఫెషనల్స్లో ప్రొఫెషనల్గా చేస్తున్నారు. సో అందుకనే ఎవరికి ఇలాంటి ప్రాబ్లం వచ్చినా ఫ్రీ టు షేర్ చేసుకోవాలి. అంతే, ప్రాబ్లమ్ని షేర్ చేసుకోవాలి. సో దట్ అట్లీస్ట్ ఒక సమ్ రిలీఫ్ దొరుకుతుంది. ఆ ప్రాబ్లం నుంచి కొద్దిగా మనకు 50% మనకు ఒక సొల్యూషన్ అనేది దొరుకుతుంది. దొరికితే దాన్ని బట్టి మనం ఎట్లా స్టెప్ అనేది కూడా మనకు తెలుస్తుంది. కాబట్టి సో అట్లా ఎలాంటి మూమెంట్ లేకుండా థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. నీ దగ్గరికి ఎప్పుడు వస్తారా? అంత పోతే వస్తారు నీ దగ్గర. రావాలి సందీప్ సార్, వాచస్పతి సార్, నా పేరు సందీప్. 8th, 9th, 10th ప్రిమియర్ హై స్కూల్లో చదివాను. ఇప్పుడు ఐటీ జాబ్ చేస్తున్నాను. మాటలు లేవా? పంటురాదే ఆడేస్తున్నా వాడు వీడు అని తేడాలే లేవే, ఓ చోటే చేరి ఆడాలి. అమ్మా నాన్నల్ని ఎంతో విసిగించి మాటే వినదంట వయసే. ఇప్పుడే గుర్తొస్తే అన్నీ వదిలేసి మా గుండె తిరిగేదా చోటే. అరే రే
పాకేసుకోండి. आप सभी को मेरी हृदयपूर्वक प्रणाम और आशीर्वाद, छोटों का आशीर्वाद, सहयोगियों के साथ प्रणाम। आज इस स्थान पर खड़े होकर आप सभी को देखकर हृदय फूला नहीं समाता, दिल बाग बाग हो जाता है। आज 25 वर्ष बीत गए, हर विद्यार्थी को कोई ना कोई बात मेरी याद है। ये हमारे लिए बड़े गौरव की बात है। इस गौरव के लिए हम बार बार उन विद्यार्थियों का धन्यवाद करते हैं जो हमसे आगे निकल चुके हैं, जो हमसे आगे निकल कर भी हमारी हर बात को याद रखते हैं। एक अध्यापक के लिए बड़े गौरव की बात है। जैसे किसी को जन्मदिन की बातें, किसी को सड़क की बातें, किसी को अपने पाठ की बातें, किसी को गाली देना, किसी को सजा देना, इन सारी बातों से उभर कर विद्यार्थी आज यहाँ तक पहुँचना और हमारे लिए किस तरह का एक मनोरंजन और एक मिलन ये यहाँ पर व्यवस्थित रूप से आयोजित करना एक अध्यापक के लिए, सबसे बड़ी पाठशाला के लिए बड़े गौरव की बात है। हमारी पाठशाला में हम सब लोग मिलकर रहते थे। ये विद्यार्थियों को भी हम यही सिखाया है। मेरे लिए मेरा त्रिवेणी एक बड़ा परिवार है। जैसे रघु सर को बहुत दिन के बाद मिले, वो बार बार कहते थे आप मेरी दत्तक నేను మీకు దత్తత పుత్రుడిని ఈ విధంగా ఈరోజు నాకు దత్తత పుత్రుడు కలిశారు। అలాగే వీళ్ళందరూ నాకు కొందరు अभी भी पाठशाला में थोड़ी टीचर्स हैं जो बहुएं बनती है, कोई बेटी बनती है, कोई बहन बनती है। इस तरह से सब लोग मेरे साथ में व्यवहार करते हैं। इस दत्तक पुत्र को बहुत दिन के बाद देखने के बाद याद आया कि आज मेरा परिवार पूरा मेरे साथ है। तो इस तरह से हम पाठशाला में एकता और प्यार का संदेश देते हैं। आप लोग भी आपस में बार बार मिलते रहिए, एक दूसरे का साथ देते रहिए, सुख दुख को आपस में बांटते रहिए और किसी को कोई तकलीफ में है तो हम आपके साथ। ఇలా నిజంగా ఏంటంటే మాకు చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నెక్స్ట్ ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ అవర్ వాచస్పతి సార్ టు స్పీక్ ఫ్యూ వర్డ్స్ ఆన్ దిస్ స్పెషల్ అకేషన్. 99,2000 విద్యార్థులు 10th క్లాస్ పూర్తి చేసుకొని మీరు ఎన్నుకున్న వాళ్ళు మాట్లాడదు. మరి 25th సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ సందర్భంగా ఇక్కడికి ఆహ్వానించినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ మరి వేదిక మీద ఉన్నటువంటి గౌరవనీయులు గవర్నమెంట్ సార్, అదేవిధంగా రఘు సార్, తర్వాత ఈశ్వర్ సార్, మేడం అండ్ చారి సార్, అది వీళ్ళందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ మరి నేను బహుశా మీరు అందరూ కూడా కొంతమంది 6th నుంచి 9th వరకు ఉన్నారు. నేను 9th ఉన్నప్పుడు నేను వెళ్ళిపోయాను. అప్పుడు 6th నుంచి 9th వరకు ఉన్న వాళ్ళు ఉన్నారు, తర్వాత కొంతమంది విద్యార్థులు ఉన్నారు. మళ్ళీ వన్స్ అగైన్ మరి వీళ్ళందరూ కూడా మళ్ళీ ఇన్వైట్ చేసిన ప్రత్యేక అభినందన తెలియజేస్తూ మరి నేను మొదట్లో వేరే ఆర్టిస్ట్లో కండక్టర్ వర్క్ చేశాను. చేసిన తర్వాత ఎందుకు నాకు అది కొద్దిగా బాగా నచ్చలే. తర్వాత ఏం చేశానంటే బీఎడ్ చేశాను. బీఎడ్ చేసినప్పుడు ఇక్కడ గవర్నమెంట్ హై స్కూల్లో టీచింగ్ ప్రాక్టీస్ చేశాను. నేను చేసినప్పుడు అప్పుడు ఉండడం కూడా ఇక్కడ ఉండడం చేత ఈ త్రివేణి స్కూల్కి పోవడం జరిగింది. అప్పుడు మన ప్రిన్సిపాల్ సార్ గారు ఉండేది, గవర్నమెంట్ గారు. ఆ తర్వాత నేను ఏం చేశానంటే ఈ స్కూల్లో సార్ గారితో పనిచేయడం జరిగింది. మరి అప్పుడు మీకు నేను బహుశా మ్యాథమెటిక్స్ చెప్పాను, నేను మ్యాథమెటిక్స్ చెప్పాను. తర్వాత అప్పుడు స్కూల్ యొక్క మేనేజ్మెంట్ కానీ, సురేంద్ర రెడ్డి సార్ కానీ, గోవింద్ రెడ్డి సార్ కానీ, టీచర్ల యొక్క అంటే ఎట్లా ఉండేదంటే చాలా స్మూత్ మూమెంట్ ఉండేది, ఒక ఫ్యామిలీ లాగా కలిసి ఉండేది. మరి గోవింద్ రెడ్డి సార్ కూడా చాలా టీచర్లతో ఎట్లా మూవ్ అయ్యేది అంటే చాలా స్మూత్గా. మరి నేను మ్యాథమెటిక్స్ చెప్తూ ఉంటే మిగతా సబ్జెక్టులు అన్నీ పాస్ అయ్యేది, మ్యాథమెటిక్స్ తక్కువ మార్కులు రావడం జరిగేది. అప్పుడు సార్ పిలిచేది, ఏమండి వాచస్పతి గారు అలా సార్ కూడా ఎలా పిలుస్తాడంటే చాలా స్మూత్గా అన్నట్టు, ఎంత చాలా యాంగిల్ కూడా మనము అట్లా వేరే దగ్గర చేయలేం. చాలా బాగా అంటే ఎదుటి వాళ్ళని ఎట్లా రెస్పెక్ట్ ఇవ్వాలి, ఎలా పిలవాలి. మరి అన్నిట్లలో సబ్జెక్టులు పాస్ అవుతున్నారని మీ సబ్జెక్టులు మరి సరిగ్గా మార్కులు రావటం లేదు అన్నది.
మరి ఏం చేయాలి సార్ అంటే చూడండి మరి ఏదైనా చేసి రావాలని చెప్పి ఆ విధంగా చేసిన తర్వాత నేను 98 వెళ్ళిపోవడం జరిగింది. ఆ విధంగా ఇక్కడ ఉన్నాడు సార్. Words we have shared with us today. Next, I would like to call upon our Ishwar sir to speak few words. పెద్దలు, ప్రైమరీ స్కూల్స్ ప్రిన్సిపల్ కమ్ చైర్మన్ కరెస్పాండెంట్ గోవర్ధన్ సార్, అదేవిధంగా రవి సార్, రాజేశ్వర్ సార్, లక్ష్మణ్ సార్ అండ్ కౌసల్య మేడం అండ్ ఇక్కడికి వచ్చిన మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు ప్రత్యేకంగా మీ అందరికీ చాలా ధన్యవాదాలు. పెద్ద కార్తీక్ ఇది ప్రైవేట్ స్కూల్లో నేను 2వ బ్యాచ్ చెప్పాను. ఈ బ్యాచ్తోటే మ్యాథ్స్లో 100 మందికి రావాలని ప్రయత్నం చేసినాము. అదేవిధంగా స్కూల్ కూడా టాప్గా రావాలని చెప్పి ప్రయత్నం చేసినాం. నాకు నోటరీ పేరు కూడా ఇప్పటికీ టాపర్గా అంత కానీ సుజాత కానీ శైలజ కానీ రాధిక కానీ అండ్ రూప కానీ సార్ బాయ్స్ కానీ అందరికీ మ్యాక్సిమం గుర్తున్నాయి. నేను ఎవరిని మర్చిపోలేదు, నన్ను మర్చిపోలేదు సార్, కానీ ఎవరిని మర్చిపోలేదు. ఫేస్బుక్లో సోషల్ మీడియాలో కలుస్తూ ఉంటాము. అయితే వివిధ రకాలుగా మీరు స్పెషల్గా ఇంత గుర్తుపెట్టుకుని ఈరోజు వచ్చి ఈ విధంగా సన్మానం చేస్తుంటే మాకు కూడా చాలా సంతోషం ఉంది. ఇక్కడ మా పిల్లలు కూడా చెప్తుంటాను, మా పిల్లలు మా దగ్గర ఉన్న పిల్లలు ఏ రేంజ్లో ఉన్నట్టు అని చెప్పి ఈ పొజిషన్ ఉన్నట్టు అని చెప్పి నేను ఎగ్జాంపుల్గా చెప్పాలని చెప్తుంటాను. సో కాబట్టి ఏదైనా మీ అందరికీ స్పెషల్గా మరోసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అదేవిధంగా ఇక్కడ నాకు ఇంకా గుర్తున్నది అకాడమిక్ ఎండింగ్లో మా పాప బాగా చదవాలి, మా పాప మంచి మార్క్స్ రావాలని చెప్పి నాకు శరీరం అయ్యకు మాన వేసిన ఆ మాన టైంలో కొండలో డబ్బులు తీసుకొచ్చి వచ్చిన పేరెంట్ అన్నమాట. ఆ రిమైండర్ అది ఇప్పటికీ జ్ఞాపకం ఉన్నది. అదేవిధంగా ఎంత ఎఫర్ట్ చాలా ట్రై చేస్తాం మంచి మంది రావాలని చెప్పి. సో జనరల్ సంగతి సెకండ్ హాఫ్ అయిపోతాం. సో ఎనివే అందరూ మంచి పొజిషన్ ఉన్నారు, బాగా చెప్పాలంటే సాఫ్ట్వేర్ ఉన్నారు. ఇక నా విషయానికి వస్తే నేను ప్రస్తుతం మున్సిపల్ డిపార్ట్మెంట్లో హైకోర్టుకి రెవెన్యూ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. డిప్లొమా బీఆర్ఓ చేసిన, దాని ముందు 2010 వరకు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉన్నా, చాలా సర్వీస్ చేసినాం. అయితే లాస్ట్ బాయ్స్ మనకు కూడా చిన్న పేజీ అనేది ఉండాలి లైఫ్లో ఎవరైనా చెప్పుకోవడానికి. అంటే హెల్పింగ్ నేచర్ అనేది ఖచ్చితంగా ఉండాల్సింది. గతంలో ఒక టీచర్కు ప్రాబ్లం వచ్చిందంటే మేమందరం కలిసి హెల్ప్ చేసినాం. దాదాపు 5 lakhs 2 lakhs వరకు డొనేట్ చేసి హెల్ప్ చేసినాం. టీచర్లకు హెల్ప్ చేయమని కాదు, మీ ఫ్రెండ్స్లలో కూడా చాలామంది ఫైనాన్షియల్గా వీక్ ఉన్న వాళ్ళు, లేకపోతే హెల్త్ పరంగా సమస్యలు వచ్చిన వాళ్ళు ఉంటే మీరు కూడా కంట్రిబ్యూట్ చేసుకున్న అలాంటి వాళ్ళను ఆదుకోవాలి. ఎందుకు చెప్తున్నంటే మీరు ఎంత ఆరోగ్యంగా ఉంటే, ఎంత హెల్త్గా ఉంటే ఏదైనా చేయగలుగుతారు.
హెల్త్ అనేది దూరమైనప్పుడు మాత్రమే అప్పుడు మన వాళ్ళు ఎవరు, వేరే వాళ్ళు ఎవరు అనేది స్పష్టంగా తెలుస్తుంది. నేను అవి రెండు ఫీల్ చేసినాను. 2017లో అబ్దుల్ ప్రమేట్ తహసీల్దార్ను కాల్ కాల్చినప్పుడు నేను అప్పుడు కొన్ని సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నా. కలుద్దామని కలిసి సంఘీభావం చెప్దామని వెళ్ళి రిటర్న్ వస్తుంటే యాక్సిడెంట్ అయ్యి నాకు అప్పుడు ఏం లేదు హెల్మెట్ ఉంచుకున్నాను. అప్పుడు ఏమనిపిల్ల కొద్దిగా వాసింది, తగ్గింది, ఏం కాలేదు కదా అని సైలెంట్ ఉన్నాం. కానీ దాని ప్రభావం 5 years తర్వాత చూపెట్టింది. నర్వ్ మొత్తం డ్యామేజ్ అయ్యింది. సో దాని నుంచి రికవర్ కావడానికి చాలా చాలా కష్టమైంది. సో ఎందుకు చెప్తున్నా అంటే ఇవన్నీ నేను ఈ ఫ్రెండ్స్కు మీకు టీచర్స్ అయినా సరే, ఫ్రెండ్స్ అయినా సరే, ఒకటి హెల్పింగ్ హ్యాండ్స్ అనేది పెట్టుకోండి. హెల్పింగ్ హ్యాండ్స్ పెట్టుకొని కొద్దిగా హెల్ప్ చేయండి. మీ ఫ్రెండ్సే ఉండొచ్చు, జూనియర్సే ఉండొచ్చు, ఇంకా టీచర్సే ఉండొచ్చు, ఇంకెవరైనా ఉండొచ్చు. ఎందుకంటే నేను ఇప్పుడే చెప్తున్నా, నా సార్లో 500 rupees కంపల్సరీ అనాథాశ్రమానికి పోతుంది, డైరెక్ట్ కట్ అయ్యి. నేను పెట్టుకున్న అట్లా ఆప్షన్ నాకు ఏ అలవాటు లేదు. బయట నా బాక్స్ నేను తెచ్చుకుంటా, నా టిఫిన్ బాక్స్ నేను తెచ్చుకుంటా, నా వాటర్ బాక్స్ కూడా నేను తెచ్చుకుంటాను. బయట ఏది తెచ్చుకోండి, అంత ఫ్రాంక్గా ఉంటాం. అంత ఫ్రాంక్గా ఉన్నా కూడా ఎదురు దెబ్బలు తగిలి. సో కాబట్టి నేను చెప్పేది 10 సార్లు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ అదొక్కటి మైండ్లో దృష్టిలో పెట్టుకోండి. మీ అందరికీ రిక్వెస్ట్ చేసేది, మీ ఫ్రెండ్స్ని చూసుకోండి. ఇంతమంది ఉన్నారు, 90 members ఉన్నారు. 90 members-లో 90 members దాదాపు నాకు 60 మంది పేర్లు గుర్తున్నాయి. 60 members పేర్లు గుర్తున్నాయి నాకు. ఎవరు ఎట్లా చదివారు, ఏ విధంగా చదివారు, ఎవరు ఎట్లా చదివారు అనేది మొత్తం స్పష్టంగా నాకు అవగాహన ఉన్నది. కొంతమంది పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నారు, చంద్రున్నాడు, సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో వేస్తారు. అనిత తక్షణమే ఉన్నది. శైలజ అయితే ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తాను, చాలా రోజుల తర్వాత. రాధిక అప్పుడు కలుస్తుంటుంది, చూస్తుంటాం. కానీ ఇక రూపణ కూడా చాలా రోజుల తర్వాత ఇప్పుడే డైరెక్ట్ చూడడం. సో ఎనీవే మీ అందరికీ వన్స్ అగైన్ పేరున ప్రతి ఒక్క మీరు మర్చిపోయి వచ్చారని అన్నారు. మిమ్మల్ని ఎలా మర్చిపోతాను సార్? మిమ్మల్ని మీ దగ్గర మేము తిన్న దెబ్బల్ని నెగిటివ్గా తీసుకోవద్దు సార్, పాజిటివ్గా తీసుకోండి. మ్యాథ్స్ టీచర్స్ అంటే అట్లానే ఉండాలి సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. సబ్జెక్ట్ వైజ్ వస్తున్నాము. నెక్స్ట్ ఫిజిక్స్ సార్, రఘు సార్. కౌశల్య మేడం, మై డియర్ స్టూడెంట్స్, అందరికీ వెల్కమ్ పేదల్ అంటే మన రీయూనియన్ పార్టీ శుభాకాంక్షలు. నేను 1996-97లో దక్కన్ క్రానికల్ పేపర్ చూసి సార్ యాడ్ ఇచ్చారు స్కూల్ నుంచి. దక్కన్ క్రానికల్ పేపర్ యాడ్ చూసి నేను స్కూల్కి ఇంటర్వ్యూకి వచ్చాను. మా ఫ్రెండ్స్ బీఈడీ మేట్స్ ఉన్నప్పుడు బీఈడీ చేస్తున్నాం ప్రజెంట్. అప్పుడు హైదరాబాద్లో బీఈడీ చేస్తున్నాం, ఉస్మానియాలో. ముగ్గురం వచ్చాము. మొత్తం ముగ్గురం వస్తే సార్ నన్ను సెలెక్ట్ చేశాడు. క్లాస్ తెప్పించిన తర్వాత సెలెక్ట్ చేసింది. యాజ్ పార్ట్ టైమ్గా జాయిన్ అయ్యాను. ఆ తర్వాత 1 year హాఫ్ డే చేశాను. ఆ తర్వాత ఫుల్ టైం జాయిన్ అయ్యాను. కాలేజీలో మన స్కూల్లో జాయిన్ అయినప్పుడు యాక్చువల్గా నేను మ్యాథ్స్ టీచర్గా జాయిన్ అయ్యాను. నేను జాయిన్ అయింది యాక్చువల్గా మ్యాథ్స్కి. కాబట్టి అప్పుడు ఫిజిక్స్కి ఎవరు దొరకక సార్ నేను ఫిజిక్స్ సార్ చేసి ఆ తర్వాత యాక్చువల్లీ నా ఎంఎస్సీ మ్యాథ్స్ ఉండే. తర్వాత ఫిజిక్స్ చేశాను. నేను ఫిజిక్స్ చేసి మ్యాథ్స్ ఫిజిక్స్ 2 చెప్తాను యాక్చువల్గా. తర్వాత ఇప్పుడు నేను నల్గొండలో వేదాంత జూనియర్ కాలేజ్లో పార్ట్నర్గా పనిచేస్తున్నాను. అండ్ మా కాలేజీలో నేను ఫిజిక్స్ లెక్చర్గా పనిచేస్తున్నాను. ఇక స్టూడెంట్స్ విషయానికి వస్తే మీ బ్యాచ్ నాకు ప్రత్యేకం. ఎందుకంటే మీ బ్యాచ్లోనే నాకు మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయినప్పుడు మన ప్రిన్సిపల్ సారు గోవర్ధన్ సారు నాకు అక్కడ ఒక కార్యక్రమం ఏర్పాటు చేశాడు. నాకు అక్కడ సారు, నాకు హరికృష్ణ సార్కి
మళ్ళీ ఒక ఫంక్షన్ ఏర్పాటు చేశారు. ఫంక్షన్ ఏర్పాటు చేసి మాకు చాలా సెలబ్రేషన్ చేశాడు సార్. అంటే నా 25 years మ్యారేజ్ కూడా రీసెంట్లీ కంప్లీట్. కాబట్టి మీ బ్యాచ్ నాకు ప్రత్యేకమైనది మన అర్థమైపోయింది నాకు 25 years. ఇక గోవర్ధన్ రెడ్డి సార్ ప్రిన్సిపల్స్ నేను ఎప్పుడు ఫాలో అవుతాను, ఇప్పుడు కూడా. నేను సార్ ఎంత డీసెంట్గా మాట్లాడతారో మా కాలేజీలో అని నేను ఇంతకుముందు ఒక స్కూల్లో స్కూల్ ఎస్టాబ్లిష్ కూడా చేశాను. నా దగ్గర దాదాపు మోర్ దెన్ 10,000 స్టూడెంట్స్ చదువుతారు. 1996 టు ప్రజెంట్ కూడా నాకు మా కాలేజీలో 700-800 మెంబర్స్ స్టూడెంట్స్ ఉంటారు. అప్పుడైనా ఇప్పుడైనా రఘు సార్ క్రేజీనే. ఎవరి క్లాస్ మిస్ చేసినా ఫిజిక్స్ క్లాస్ మిస్ చేయాలి. అది భయం అనుకోండి, సబ్జెక్ట్ నేర్చుకోవాలనుకోండి, తెల్లారి మళ్ళీ క్లాస్కి రానియడం కావచ్చు. నెక్స్ట్ ఫస్ట్ క్లాస్ మిస్ చేసినా కూడా అటెండర్ని పట్టుకొని నా క్లాస్కి వస్తారు. చదువుకోవాలని కావచ్చు, నేర్చుకోవాలని కావచ్చు, లేకపోతే నెక్స్ట్ క్లాస్కి ఎట్టి పరిస్థితుల్లో మనకు పర్మిషన్ ఉండదురా బాబు నెక్స్ట్ డే నుంచి అని కావచ్చు. ఇప్పుడు ఇంటర్మీడియట్ కూడా ఫిజిక్స్ చెప్తుంటే సేమ్ అదే స్టైల్లో చెప్తాను. ప్రతిరోజు ఎగ్జామ్ ఉంటుంది. నా సబ్జెక్ట్లో కాలేజీలో తప్పకుండా ఒక 50 మెంబర్స్కి 60 out of 60 వస్తుంది. ప్రెజెంట్ కూడా 60 out of 60 వస్తారు. అసలు అంత చాలామంది కంపేర్ టు ఆల్ సబ్జెక్ట్స్ కూడా వచ్చేస్తాయి. నేను సబ్జెక్ట్ డెలివరీ చేసినప్పుడు కూడా సబ్జెక్ట్ క్వశ్చన్ నెంబర్తో సహా పిల్లవాడు చెప్తాడు. 18th క్వశ్చన్ ఏంటి బాబు అంటే చెప్తాడు. 19th క్వశ్చన్ అంటే ఏంటి బాబు అంటే చెప్తాడు. సెకండ్ క్వశ్చన్ ఏ చాప్టర్ నుంచి వస్తారా అంటే చెప్తాడు. ఫస్ట్ నుంచే పిల్లల్ని ఆ విధంగా నేను మోటివేట్ చేసి ప్రిపేర్ చేపిస్తాను. బాగా హార్డ్ వర్క్ చేస్తాను. ఈ హార్డ్ వర్క్ అనేది మన ప్రిన్సిపల్ సార్ నుంచి నేర్చుకున్నాను. వే ఆఫ్ టీచింగ్ అంటేనేమో మా గురువు గారు అయిన నరసింహమూర్తి సార్, మా ఫాదర్ మ్యాథ్స్ టీచర్, మ్యాథ్స్ కానీ అలానే నేర్చుకునే వాళ్ళని. చాలా మీకు కూడా వాట్ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఈజ్, మేము కూడా మీకు రిక్వెస్ట్ చేసేది అంటే ఏ పని చేసినా కూడా మీరు పర్ఫెక్ట్గా చేయండి. చదువు చెప్పినా, బిజినెస్ చేసినా టైం అండ్ పంక్చువాలిటీ కంపల్సరీ మెయింటైన్ చేయాలి. అటెండర్ బెల్ చూసి టైం చూసి బెల్ కొట్టొద్దు, సార్ని చూసి బెల్ కొట్టాలి. టైం కాదు చూడాల్సింది. ఫిజిక్స్ సార్ వచ్చిండు అంటే టైం అయింది కాబట్టి ఫస్ట్ బెల్ కొట్టాలి. సేమ్ అదే మీరు ఒక షాప్ మెయింటైన్ చేస్తున్నా, ఒక ఏదైనా మెయింటైన్ చేస్తున్నా, వాట్ ఎవర్ మేబీ డిఫరెంట్ పర్సన్స్ డిఫరెంట్ యాక్టివిటీ చేస్తుంటారు. మార్నింగ్ 6 అంటే 6కు తప్పకుండా అక్కడ ఆయన ప్రెజెంట్ ఉంటాడు. ఆ షాప్ తీసి ఉంటుంది, ఆ వర్క్లో ఆయన ఉంటాడు. మార్నింగ్ నైట్ 9 అయితే బంద్ అవుతుంది అని ఒక ఫీలింగ్ రావాలి జనాలలో. అంత హార్డ్ వర్క్ చేస్తే మాత్రం తప్పకుండా మీరు చేసే ఏ జాబ్ అయినా ఏదైనా కూడా తప్పకుండా 100% సక్సెస్ ఉంటుంది. మన టైం అండ్ పంక్చువాలిటీ చాలా ఇంపార్టెంట్. ఏ పని చేసినా కూడా కొంతమంది డెవలప్ కావట్లేదు, మా ఇన్స్టిట్యూషన్ డెవలప్ కాలేదు, మా స్కూల్ డెవలప్ కావట్లేదు. కారణం అదే, రెమెడియల్ క్లాసెస్ ఉండవు, వే ఆఫ్ టీచింగ్ చూసుకోరు, పిల్లలు ఎక్కడ వీక్ ఉన్నారో, ఏ సబ్జెక్ట్లో వీక్ ఉన్నారో ప్రత్యేకంగా మనం ఒక నోట్స్ తయారు చేసుకోవాలి. పేరెంట్స్కి పోవాలి, రోజుకు మెసేజ్ పోవాలి. మీకు తెలిసిందే అన్నీ. అవన్నీ నేను మన ప్రిన్సిపల్ సార్ గోవర్ధన్ సార్ నుంచి నేర్చుకున్నాను. ప్రతి ఒక్కరికి వాళ్ళు గైడ్ ఉంటారు. ఇక ఈ బ్యాచ్కి వస్తే సార్, ఈ బ్యాచ్ నాకు ఇంతకుముందు 2000 బ్యాచ్ అంటే ఎవరో అని అనుకున్నాను, కానీ మహేందర్ కాల్ చేసింది. సార్ సో నేను మీ స్టూడెంట్ సార్, ఇలా 40 ఏర్పాటు చేస్తున్నాం సార్, నేను తప్పకుండా అటెండ్ కావాలి అంటే సరే అని చెప్పాను. నీకు గుర్తున్నా సార్ మరి అన్నాడు. అసలు మహేందర్ అన్నాడు. తర్వాత ఫోటో షేర్ చేయమన్నాను. ఫోటో షేర్ చేసిన తర్వాత మొత్తానికైతే గుర్తుపెట్టాను. ఈ బ్యాచ్లో ఇక నేను బహుశా ఇయర్ అనుకుంటా సైన్స్ ఫేర్ జరిగింది. సైన్స్ ఫేర్ చేస్తే నేను గైడ్ టీచర్గా, ఒక రూమ్ మొత్తం గైడ్ టీచర్గా ఉండేది, మొత్తం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్. అందులో కార్తిక్ నాకు బాగా గుర్తున్నాడు. ఫార్మేషన్ ఆఫ్ వేవ్స్ ఇన్ వాటర్. ఆయన ఒక మోటార్, డీసీ మోటార్ తెచ్చుకొని తర్వాత ఒక ఐటెక్స్ ఇంకో పెట్టుకుంటారు కదా పొడుగుది, అది తీసుకొచ్చి
ఒక థ్రెడ్ తీసుకొచ్చి ఒక బకెట్ తీసుకొచ్చి ఆయనకు 100% సక్సెస్ చేశాడు. కాకపోతే నేనున్నప్పుడు వచ్చేది ఆయనకు నేను కొత్త వివరం రాలేదు. అంటే అప్పుడున్న టెక్నాలజీ ప్రకారం కొంచెం కరెంట్ పాస్ కాకపోవడం, బ్యాటరీస్తో నడిచేది కదా మొత్తం, బ్యాటరీస్తో నడవడం వల్ల కరెంట్ పాస్. ఇప్పుడైతే మంచిగా ఏసీ డైనమోని డీసీగా మార్చుకొని చేసేవాళ్ళు. ఈ బ్యాచ్లో సందీప్ ఈ బ్యాచ్ నాకు ఇక్కడికి వచ్చిందని తెలియదు. ఎందుకంటే ఎవరు కాల్ చేయలేదు నాకు ఎక్సెప్ట్ మహేందర్ కాల్ చేసినాక సరే ఎవరో స్టూడెంట్స్ అయితే ఉంటారు అనుకున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత అందరూ మంచి చదివే పిల్లలు ఉన్నారు, అందరూ భారీ స్థాయిలో డెవలప్ అయిన పిల్లలు ఉన్నారు. ఈ సందీప్ వాళ్ళ తమ్ముడు కూడా ఉండేది ఒకరు. పిల్లలు చాలా డీసెంట్ పర్సన్స్, ఎక్సలెంట్ ఉండేది. అంతేనా, చాలా డివోటెడ్గా కూర్చునే వాళ్ళు. నేను ఆ సెక్షన్లో ఎవరున్నారనేది కొంచెం నాకు కష్టమే, కానీ మొత్తానికైతే 100% బాగా చదివేవాళ్ళు. రైటింగ్ స్కిల్స్ బాగుండేది. ఓకేనా, ఈ రూప బాగా చదివేది. నెక్స్ట్ రాధిక, శైలజ, సుజాత, ఎవ్రీవన్ ప్రతి ఒక్కరు హార్డ్ వర్క్ చేసేవాళ్ళు. నేమ్స్ గుర్తుండా పోవచ్చు, కానీ ప్రతి ఒక్కరు చాలా హార్డ్ వర్క్ చేసారు, మంచి పొజిషన్లో ఉన్నారు. తర్వాత అబ్బాయిలలో కూడా చాలా కష్టపడి చదివేవాళ్ళు ఉన్నారు. రాకేష్ అంటే నాకు వాళ్ళ తాతయ్య కొంచెం రిలేటివ్ మాకు. అప్పుడప్పుడు వాళ్ళ కలిసినప్పుడు మా మనవడిని స్టూడెంట్ సార్, మా మనవరాలు డాక్టరేట్ సార్ అని చెప్పేవాడు. వాళ్ళ తాతయ్య టీచర్ పాండ్రే సార్ అని. ఫంక్షన్లలో కలిసినప్పుడు ఆమె మా చెల్లె డాక్టర్ అని చెప్పిండు, డెంటల్ డాక్టర్ అని చెప్పిండు. అట్లా కొద్దిమంది అయితే టచ్ ఉన్నారు. ఇక ఈ సుజాత నాకు నిర్మూలలో కలిసింది. నిర్మూలలో నా స్కూల్లో బాగా ఫంక్షన్కి ఒకటే రిక్వెస్ట్ చేసి ఒక సండే రోజు స్కూల్ ఇచ్చేసాను వాళ్ళకి. ఇచ్చేసి ఈ అమ్మాయి నా దగ్గర సార్ మీరు సార్ కదా ఇక్కడ ఉన్నారు సార్ అని అడిగి, అంటే నాదే మా స్కూలు అని చెప్పిన తర్వాత సార్ నేను త్రివేణి స్కూల్లో చదివాను అని ఒకసారి అప్పుడు నాకు పరిచయం కదమ్మా నువ్వే కదా. అప్పుడు ఎప్పుడు మేబీ ఇది కూడా 20 years బ్యాక్ అనుకుంటా. వెల్కమ్ సార్, వెల్కమ్ సురేందర్ రెడ్డి సార్. ఇక్కడ ఒక ఆయన పేరు కేవీఎస్ సిద్ధార్థ, ఒక ఆయన పేరు కేవీఎస్ వివేక్. మా మేడం గవర్నమెంట్ టీచర్. మా బాబు సాఫ్ట్వేర్లో జాబ్ చేస్తున్నాడు, ఎఫ్ఐ నెట్వర్క్స్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాడు. రెండో బాబు ఇంజనీరింగ్ చేస్తున్నాడు ఐఐటి రూర్కీలో. ఇద్దరు పిల్లలు కూడా ఎక్సలెంట్ పర్సన్స్, బాగా చదువుతారు. సేమ్ మీరు కూడా బాగా కష్టపడి మీ పిల్లల్ని చదివించండి. మీరు మంచి మంచి స్కూళ్ళలో చదివించి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వండి పిల్లలకి. మీరు ఆస్తులు ఇవ్వాల్సిన అవసరం లేదు, మంచి ఎడ్యుకేషన్ ఇస్తే డెఫినెట్లీ దే విల్ బికమ్ ఏ గ్రేట్ సక్సెస్. కాబట్టి ఎనీవే థ్యాంక్ యూ ఫర్ ఆల్. ఆఫ్టర్ 25 years తర్వాత ఈ ఫిజిక్స్ అని మీరు గుర్తుపెట్టుకొని పిలిచినందుకు ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. కాకపోతే కొంతమంది తక్కువ వచ్చినట్టు కనిపిస్తున్నారు. యాక్చువల్లీ 100 members అన్నారు కదా, 100 members అన్నారు. కానీ సరే వాళ్ళకు కొన్ని పనులు ఉంటాయేమో. ఎనీవే ప్రతి ఒక్కరిని పేరు పేరున అడిగినట్టు చెప్తున్నాను. అండ్ మీరందరూ ఆ దేవుని యొక్క కృప వల్ల అందరూ ఆరోగ్యంగా ఉండాలని, మంచి భవిష్యత్తును కలిగి ఉండాలని, మీ యొక్క బిజినెస్లలో కానివ్వండి, మీ యొక్క వృత్తులలో మంచి మంచి స్థాయిలోకి ఎదగాలని. మీరు అన్నట్టు నిజంగానే మీ క్లాస్ అంటే మాకు ఒక మిక్స్డ్ ఫీలింగ్తోనే ఉండేది. భయం, గౌరవం, రెస్పెక్ట్ అన్నీ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మేమందరం చాలా మారిపోయాం ఇన్ని ఇయర్స్ తర్వాత, మీరు మాత్రం అట్లానే ఉన్నారు సార్. అది ఇక్కడ అమేజింగ్ అసలు. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ చారీ సార్.
ఇక్కడికి వచ్చేసినటువంటి శ్రీ త్రివేణి స్కూల్, శ్రీ త్రివేణి పాఠశాల చైర్మన్ గౌరవనీయులు సురేందర్ రెడ్డి గారు, పాఠశాల కరస్పాండెంట్ గౌరవనీయులు గోవర్ధన్ రెడ్డి సార్ గారు, మరి ఇక్కడ విచ్చేసినటువంటి మా సహచర బృందం, ఇంత ముందుకు పనిచేసినటువంటి అందరికీ, మరి ఆత్మీయ త్రివేణి హై స్కూల్ ఆత్మీయ ఈ యొక్క సమావేశానికి విచ్చేసినటువంటి 1999-2000 బ్యాచ్ విద్యార్థులందరికీ నా హృదయపూర్వక అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ విధంగా మీరెంతో గుర్తుంచుకొని ఇంత ఘనంగా ఒక 25 years తర్వాత, 25 సంవత్సరాల తర్వాత మీరందరికీ ఇక్కడ కలుసుకోవడం, చాలామందికి మీకు కష్ట నష్టాలు అనేటువంటివి మీకు ఇప్పుడు అర్థమై ఉంటాయి. ఆల్మోస్ట్ చిన్నప్పుడు మేము ఎన్నో మీరు ఈ స్థాయికి ఎదగడానికి మేమెంతో పాఠశాలలో ఎన్నో మంచి బుద్ధులు నేర్పడానికి ప్రయత్నం చేశాం. ఏ మాత్రం టైం వేస్ట్ చేయకుండా పాఠశాలకు క్రమశిక్షణతో రావడము, మీకు క్లాసులు తీసుకోవడము, ఇదంతా మన గౌరవనీయులు పాఠశాల కరస్పాండెంట్ అయినటువంటి గౌరవనీయులు గోవర్ధన్ రెడ్డి సార్ యొక్క కృషి వల్లనే మనమందరం ఇక్కడ కలుసుకున్నాం. ఎందుకంటే పాఠశాల ఒకప్పుడు చైర్మన్ సురేందర్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో నిర్మించినటువంటి ఈ త్రివేణి పాఠశాల ప్రస్తుతము ఎంతో అభివృద్ధిలో సాగుతుంది. ప్రస్తుతం దానికి డైరెక్టర్గా గోవర్ధన్ రెడ్డి యొక్క సార్ యొక్క ఆధ్వర్యంలో ఎన్నో ఒక మంచి ఉన్నతమైనటువంటి స్థితిలో అంచెలంచెలుగా ఎదుగుతూ 587 మార్క్స్ మేము సాధించడం జరిగింది. ఇదెంతో గర్వకారణం. ఈ సరౌండింగ్స్లోనే ఇక్కడ 589 మార్క్స్తో మనము ఈ విధంగా ఎంతో అభివృద్ధిని మనం సాధించాలి. అంటే ఈ విధంగా ఎంతో సరౌండింగ్స్లో ఎక్కడ లేనటువంటి ఘనత మేము సాధిస్తున్నామని చెప్పుకోవడానికి ఎంతో గర్వంగా ఉంది మాకెంతో. అయితే సార్ యొక్క క్రమశిక్షణ మనమందరము నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. గోవర్ధన్ రెడ్డి సారు ఆయన యొక్క ఆలోచన విధానము, ఆయన యొక్క క్రమశిక్షణ, మృదు స్వభావి, మాట్లాడే విధానము, క్రమశిక్షణ మనందరికీ తెలుసు. ఆయన యొక్క తెలివితేటలు, ఆయన నడవడిక ప్రతి ఒక్కరు అనుసరించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈ విధంగా దినదినాభివృద్ధి సాధిస్తూ ఎంతో ఘనతను మనం సాధించాము అని చెప్పుకోవడానికి ఎంతో గర్విస్తున్నాం. మీరు కూడా ఎంతోమంది ఇక్కడికి విచ్చేశారు. ఇచ్చేసినటువంటి విద్యార్థుల్లో కొంతమంది రైతులే కావచ్చు, సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు కావచ్చు, రకరకాలుగా బిజినెస్ చేసేటువంటి వ్యక్తులైనా కావచ్చు, ఒడిదొడుకున్నటువంటి వ్యక్తులు ఎంతోమంది ఉంటారు ఇందులో. అంటే చిన్న స్థాయిలో ఉంటారు, కొంతమంది అసలు అటెండ్ కూడా కాదు నాకు తెలిసి. ఎందుకంటే ఈ సమావేశానికి ఇచ్చేస్తే పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నటువంటి విద్యార్థులు ఉంటారు, మా ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళు ఏమనుకుంటారు అనేటువంటి ఆలోచన ఉంటుంది. వాళ్ళు అసలు అటెండ్ కూడా కాదు, మీకు తెలుసో తెలియదు. వాళ్ళ గురించి మీరు కూడా కనెక్షన్స్ ఎక్కువ కాకుండా మీరు ఫోన్లో కూడా మాట్లాడరు నాకు తెలిసి. ఎక్కువ ఎవరికైతే రిచ్ పర్సన్స్ ఉంటారో, ఎవరైతే బాగా డబ్బు ఉన్నటువంటి వ్యక్తులు ఉంటారో వాళ్ళని ఎక్కువగా వాళ్ళే కలుసుకోవడం, ఒక దగ్గర కలవడం, ఒక దగ్గర డిన్నర్ లాగా పెట్టుకోవడం, మాట్లాడుకోవడం ఇది జరుగుతుండే తప్ప మిగతా వాళ్ళతో మీరు మాట్లాడడం అనేది కొంచెం తగ్గిస్తుంటారు. ఇది ఉండకూడదు.
ప్రతి విద్యార్థి, మీరు క్లాసులో ఉన్నటువంటి ప్రతి విద్యార్థి అందరి యొక్క పేరు అందరినీ మందలిస్తూ నువ్వేం చేస్తున్నావు, మీరు ఎక్కడ ఉన్నారు, ఏమైనా లేకున్నట్లయితే అతనికి ఏమైనా సహాయకారం కాకుంటే ఆర్థికంగా ఏమైనా వెనుకబడి ఉంటే ఎవ్రీ ఇయర్ ఇప్పటి నుంచి ప్రతి సంవత్సరము ఎవ్రీ ఇయర్ ఒక కాలనీలో ఒక పాఠశాలను ఏర్పాటు చేయాలని చెప్పేసి మా ఈ సభాముఖంగా మా గౌరవనీయులు గోపాలరెడ్డి సార్లు కోరుతున్నాను. ఎందుకంటే ఆయన టాలెంట్ మనకందరికీ తెలుసు. ఆ టాలెంట్ ఏంటంటే చూడండి, విద్యాభ్యాసాన్ని అభ్యసించే విధానం చూడండి. సార్ చెప్పేటువంటి సార్ మనం తీసుకునేటువంటి రీజనబుల్ రేట్, తక్కువ ఫీజులు, మంచి విద్య, నాణ్యమైన కాదు. మనం బ్రతకడమే ముఖ్యం కాదు కదా, మనం బ్రతకడమే ముఖ్యం కాదు, మన ఇంట్లో మనకు అవకాశం ఉంది. ఆయన ఇప్పుడు ఉన్నా లేకున్నా ఎక్కడున్నా కానీ ఆయన యొక్క స్థాయి ఆ విధంగా ఉండిపోతుందని అది నేర్చుకోవాలి. నిజాయితీ, ధర్మం, కట్టుబడి మనిషి నిజాయితీగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఇదే నిన్ను నిలబెట్టిస్తుంది. ఈ విధంగా ముందుకు సాగుతూ మీరు అనుకున్నటువంటి, మీరు చేస్తున్నటువంటి ఇప్పుడు ఉద్యోగాన్ని ఒక క్రమశిక్షణతో పాటు ముందుకు సాగండి. మీ పిల్లలను బాగా చదివించండి, ముందుకు జరుగుతూ ఉండండి. అది అభివృద్ధిలోనికి రావడానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసినటువంటి పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి విచ్చేసినటువంటి విద్యార్థులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మీ ముందు ఒక చిన్న ఓల్డ్ సాంగ్. భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు, వసంతాలు పూచే నేటి రోజు, భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు, వసంతాలు పూచే నేటి రోజు, చందమామ అందిన రోజు, బృందావని నవ్విన రోజు, తొలి వలపులు చిలికిన రోజు, కులదైవం పలికిన రోజు, చందమామ అందిన రోజు, బృందావని నవ్విన రోజు, తొలి వలపులు చిలికిన రోజు, కులదైవం పలికిన రోజు, కన్న తల్లి ఆశలన్నీ సన్నజాజులై విరిసిన రోజు, భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు, వసంతాలు